హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండాకాలంలో వేడి చేయకుండా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే రెసిపీ అండి. అదేనండి రాగులతో చేసే రాగి జావా అన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరియు చక్కగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం మార్కెట్ నుండి రాగులను తీసుకొచ్చిన తర్వాత ఒక 5-6 సార్లు మంచిగా ఫ్రెష్గా కడగాలండి. అందులో ఉన్న మట్టి పిల్లలు కానీ ఏదైనా చెత్త చెదారం లాంటివి అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. గాలించేసుకొని ఉసికే లాంటి పిల్లలు లాంటివి ఉంటే కూడా గాలించేసి మంచిగా నీడలో ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఒక 5-6 సార్లు కడగాలండి. ఫ్రెష్గా కడిగి ఆరబెట్టేసుకొని ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఇంట్లోనే ఈ విధంగా డ్రై అయ్యేలా ఆరబెట్టేసుకొని అప్పుడు మనం మిల్లు పట్టించుకోవాలన్నమాట. మెత్తటి పొడిలాగా తయారు చేసేసుకొని మిల్లు పట్టించుకొని అప్పుడు దానితోటి రాగి మాల్ట్ కానీ లేదంటే రాగి జావ కానీ చేసుకోవచ్చండి. దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అవి ఎలా చేసుకోవాలో నేను ముందు చెప్తానండి. ఇప్పుడైతే మనం రాగి పిండితో రాగి జావ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా మిల్లు పట్టించిన పిండిని తీసుకోవాలండి. నేనైతే ఒక 2 వ్యక్తులకు సరిపడా చేస్తున్నాను కాబట్టి చిన్న గ్లాస్తో నేను 4 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. పెద్ద గ్లాస్ అయితే 2 గ్లాసులు వేసుకోవచ్చు. నేను చిన్న గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ అంటే ఒక 2 స్పూన్స్ పిండి వేసాను, రాగి పిండి. అందులో ఒక గ్లాసు వాటర్ వేసాను అన్నమాట. 4 గ్లాసులల్లా 1 గ్లాసు వాటరు పిండిలో వేసి ఉండలు లేకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసు వేసాం కదా, తర్వాత స్టవ్ పైన వేరొక బాండి పెట్టుకొని అందులో 3 గ్లాసుల వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే 4 గ్లాసులు మొత్తం 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఈ వాటరు బాయిల్ అవుతున్నప్పుడు అందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని వాటరు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ మిశ్రమము ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఈ విధంగా చిక్కబడుతుందండి. మనకి ఎంత చిక్క కావాలో అంత పిండి వేసుకోవచ్చు. ఇలా చిక్కబడ్డ తర్వాత దించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం దించి దీన్ని పక్కన పెట్టి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం అప్పుడు మజ్జిగను వేసేసుకొని కలుపుకొని తాగేయడమేనండి. ఈ రాగి జావా తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. ఈ రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మనకు ఈ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు రాగి జావ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతూ ఉంటారనమాట. ఈ రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంటాయండి, దంతాలు కూడా. ఈ రాగి పిండిలో సి విటమిన్ ఉంటుంది. తర్వాత ఈ రాగులతో చేసిన ఏ ఇతర పదార్థాలు తీసుకున్నా మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. ఇందులో ఐరన్ శాతం కూడా ఎక్కువేనండి. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఇది తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఆ రాగి జావని దించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత తోడు పెట్టిన పెరుగును తీసుకొని దాన్ని మనం చల్లలాగా చిలకాలి, లేదంటే మిక్సీలో వేసి కూడా చల్ల చేసేసుకొని అందులో కలిపి తీసుకోవాలన్నమాట. ఇలా మనం చల్లని కలిపి తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. ఈ రాగి జావ తాగడం వల్ల మన ఒంట్లో నీరసం అనేది రాదండి. తక్షణమే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. తర్వాత ఒంట్లో ఉన్న వేడిని కూడా తీసివేస్తుంది అన్నమాట. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రాగి జావను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మజ్జిగను చిలుకుకొని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు చల్లారిన రాగి జావని తీసుకొని మీద అట్టులాగా పేరుతుందండి. చల్లారిన తర్వాత దాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మిశ్రమాన్ని కలిపేసుకొని ఇందులో మజ్జిగను కలిపేసి తీసుకోవడమే. ఈ రాగి జావ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
షుగర్ పేషెంట్లకైతే షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి. రక్తహీనతతో బాధపడే వారికి రక్తహీనతను నివారిస్తుందండి. క్యాన్సర్లు రాకుండా కూడా చేస్తుంది. దీన్ని తీసుకున్నాక ఏదో శక్తి వచ్చినట్లుగా ఉంటుంది. ఒబేసిటీ రాకుండా కూడా చేస్తుందన్నమాట. చక్కగా సన్నగా కావాలనుకునే వారైతే దీన్ని ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుందన్నమాట. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సి విటమిన్ ఉంది, తర్వాత కాల్షియము, మెగ్నీషియము, తర్వాత ఐరన్, పొటాషియము, పోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ఈ జావ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యమే కాదండి, మన స్కిన్ కూడా అందంగా ఆరోగ్యంగా కూడా తయారవుతుందన్నమాట. మన శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.